ఈ స్టోరీ అమెరికాలోని పికోమండో అనే ఒక చిన్న టౌన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆడ్ థామస్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతని లైఫ్ చిన్నప్పటినుండి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదే. థామస్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్లమ్మ తన భర్తను, థామస్ తండ్రిని కత్తితో పొడిచి తనకేదో వింత శక్తి ఉందని చెప్తుంది. కట్ చేస్తే ఆవిడ మెంటల్ హాస్పిటల్ పాలవుతుంది. కాని థామస్ పెరిగే కొద్దీ అతనికొక షాకింగ్ విషయం అర్థమవుతుంది. తనకు తన తల్లి నుండి ఆ వింత శక్తే వారసత్వంగా వచ్చింది. అదేంటంటే అతను చనిపోయిన ఆత్మలను చూడగలడు. ఒకరోజు ఉదయం థామస్ ఇంటి నుండి బయలుదేరుతుండగా అతనికి పెన్నీ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కంప్లీట్ సైలెంట్గా ఉంటూ థామస్ని ఎవరినో తలవమని సైగలతో తీసుకెళ్తుంది. థామస్ ఆమెను ఫాలో అవుతూ వెళ్తే అక్కడ వాళ్ల పొరుగువాడు హార్లో ఆండర్సన్ తన కొత్త కారును అందరికీ చూపిస్తూ హడావిడి చేస్తున్నాడు. విచిత్రమేంటంటే అక్కడున్న ఎవరికీ పెన్నీ కనిపించడం లేదు. థామస్ వెళ్లి పెన్నీ చెయ్యి పట్టుకోగానే అసలు నిజం రివీల్ అవుతుంది. పెన్నీ ఒక ఆత్మ. తనను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆ దోషికి శిక్ష పడే వరకు తన ఆత్మకు శాంతి ఉండదని ఆమె ఆవేదన థామస్కు అర్థమవుతుంది. వెంటనే థామస్ రంగంలోకి దిగి హార్లోకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఆ క్రమంలో చేజింగ్ సీన్స్, ఫైట్స్ జరుగుతాయి. హార్లో ఒక పార్టీ జరుగుతున్న ఇంట్లోకి దూరి తప్పించుకోవాలని చూస్తాడు. కాని థామస్ వదలకుండా అతన్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్లో గొడవ జరుగుతుంది. థామస్ తన అమేజింగ్ ఫైటింగ్ స్కిల్స్తో హార్లోను చితక్కొట్టేస్తాడు. ఇంతలో ఆ ఇంటి పనిమనిషి, ఆమె కొడుకు అక్కడికి వస్తారు. హార్లో ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. కాని థామస్ వెలుక నుండి వచ్చి ఒక పూలకుండతో అటాక్ చేసి అతన్ని కింద పడేస్తాడు. కరెక్ట్ టైంకి పోలీసులు వచ్చి హార్లోను అరెస్ట్ చేస్తారు. టౌన్ పోలీస్ చీఫ్ విట్కు థామస్ శక్తుల గురించి ముందే తెలుసు. అందుకే అంత విధ్వంసం జరిగినప్పటికీ థామస్ను వదిలేస్తాడు. థామస్ వెళుతూ వెళుతూ నిజం ఎక్కువ కాలం దాగదు సార్ అని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. పెన్నీ ఆత్మ థామస్ వద్దకు వచ్చి థ్యాంక్స్ చెప్పి ప్రశాంతంగా స్వర్గానికి వెళ్ళిపోతుంది. కాని థామస్ లైఫ్ అంత సింపుల్ కాదు. కొన్ని గంటల తర్వాత అతను రోడ్డుపై వెళుతుంటే బౌలింగ్ బాల్ డిజైన్స్ ఉన్న రెడ్ యూనిఫామ్స్ వేసుకున్న కొందరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ల ముఖాలు క్లారిటీగా లేవు, కాని వాళ్లు హెల్ప్ కోసం అరుస్తున్నారు. అప్పుడే ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి అందర్నీ కాల్చి చంపేస్తాడు. థామస్ గుండెలోకి కూడా బుల్లెట్ దూసుకుపోనట్టనిపిస్తుంది. కాని ఇదంతా ఒక ప్రీమోనిషన్ మాత్రమే, జరగబోయేదాని గురించి వచ్చే ముందస్తు దృశ్యం. థామస్కు ఇలాంటివి కామన్ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమీ ఎరగనట్టు తన రెస్టారెంట్ పనికి వెళ్తాడు. అక్కడ తన కొలీగ్ వియోలాను, తన సోల్మేట్ అంటే గర్ల్ ఫ్రెండ్ స్టార్మీని కలుస్తాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటినుండి మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయితే సడన్గా రెస్టారెంట్లోకి కొన్ని భయంకరమైన అదృశ్య జీవులు ఎంటరవుతాయి. వాటిని బుడెక్స్ అంటారు. ఇవి మనుషులకు కనిపించవు, కాని ఎక్కడైనా పెద్ద ప్రమాదం లేదా మారణకాండ జరగబోయే ముందు అక్కడ వాలిపోతాయి. ఈసారి ఆ బుడెక్స్ అన్నీ ఫంగస్ బాబ్ అనే ఒక వింత డ్రెస్సింగ్ ఉన్న వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. వాడు వెళ్లిపోయిన వెంటనే థామస్ కూడా వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవాలని ఫాలో అవుతాడు. సరిగ్గా అదే టైంలో వియోలా నుండి కాలొస్తుంది. ఆమె వణుకుతున్న గొంతుతో, థామస్, నాకొక భయంకరమైన డ్రీమ్ వచ్చింది. అది చాలా రియల్గా ఉంది. ఎర్రరంగు యూనిఫామ్స్ వేసుకున్న మనుషులపై ఎవరో స్నైపర్తో కాల్పులు జరుపుతున్నారు అని చెప్తుంది. ఆ మాట వినగానే థామస్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే తను చూసిన విజన్ కూడా అదే. వెంటనే థామస్ వియోలాతో ఇలా అన్నాడు, దాని గురించి అస్సలు టెన్షన్ తీసుకోకు, చిల్లవు అని వియోలాకు ఒక చిన్న ధైర్యం చెప్పి మన హీరో థామస్ మళ్లీ ఆ సూట్ వేసుకున్న ఫంగస్ బాబ్ వేట మొదలుపెట్టాడు. థామస్ దగ్గర ఉన్న స్పెషల్ వైబ్ ఏంటంటే ఎవరైనా వింత శక్తులున్నవాళ్లని ఈజీగా స్కాన్ చేసేయగలడు. అలా నిమిషాల్లోనే ఆ బాబ్ గాడు సిటీ బయట ఉన్న ఒక ఏకాంతమైన పాత ఇంటికి చేరుకున్నాడని కనిపెట్టేస్తాడు. బాబ్ లోపలికి వెళ్లగానే థామస్ మెల్లగా వాడి ఇంట్లోకి చొరబడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంట్లో ఏదో పెద్ద స్కామ్ జరుగుతోందని థామస్కు అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక రూమ్ దగ్గరికి వెళ్లగానే థామస్కి ఒళ్ళు గగుర్పొడిచేలా ఏదో నెగటివ్ ఎనర్జీ తగులుతుంది. తీరా లోపలికి వెళ్లి చూస్తే గోడపై ఒక మెరిస్తున్న లైట్. అది ఒక మిస్టీరియస్ పోర్టల్లాగా ఉంది. థామస్ రిస్క్ తీసుకుని దాంట్లో చెయ్యి పెడతాడు. కాని వెంటనే ఏదో డేంజర్ అనిపించి దాక్కోవడానికి ప్లేస్ వెతుకుతాడు. సరిగ్గా అప్పుడే ఆ పోర్టల్ నుండి గుంపులు గుంపులుగా ఆ భయంకరమైన బుడెక్స్ బయటకు వస్తాయి. అవి రావడం పోవడం చూస్తుంటే ఈ ఇళ్లు కేవలం ఒక సెటప్ మాత్రమేనని, అసలు సీన్ వేరే ఉందని థామస్కు మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్లు వెళ్లిపోయాక థామస్ మళ్లీ సర్చ్ చేస్తుంటే ఒక సీక్రెట్ రూమ్ దొరుకుతుంది. అక్కడ సిటీలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అందులోనే బాబ్ ఫైల్ కూడా ఉంది. కాని షాకింగ్ ఏంటంటే ఆ ఫైల్లో రేపటి డేట్ ఉన్న ఒక క్యాలెండర్ పేజ్ తప్ప ఇంకేమీ లేదు. అంటే రేపే బాబ్ ఏదో పెద్ద మారణకాండ చేయబోతున్నాడని, అందుకే ఆ అదృశ్య బుడెక్స్ వాడి చుట్టూ అంతలా హల్చల్ చేస్తున్నాయని కనిపెట్టేస్తాడు.
థామస్ ఆ ఫైల్స్ చూస్తుండగానే సడన్గా బయట తుపాకీతో ఒక వ్యక్తి బాబ్ అని పిలుస్తూ డోర్ కొడతాడు. టైం వేస్ట్ చేయకుండా థామస్ కిటికీలో నుండి జంప్ చేస్తాడు. కాని అవతలి కంచె దగ్గర 2 కుక్కలు విపరీతంగా మొరుగుతుంటాయి. దాంతో ఎవరికీ చిక్కకుండా థామస్ స్పైడర్ మ్యాన్ లాగా పైకప్పు మీదకు ఎక్కుతాడు. ఆ వచ్చిన వ్యక్తి తుపాకీతో ఆ కుక్కలను బెదిరించి సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. గ్యాప్ దొరకగానే థామస్ అక్కడి నుండి ఎస్కేప్ అయి నేరుగా చీఫ్ విట్ ఇంటికి వెళ్లి తను కనుగొన్న హాట్ అప్డేట్స్ అన్నీ చెప్పేస్తాడు. బాబ్ ఏదో భయంకరమైన కుట్ర చేస్తున్నాడు సార్, రాబోయే 24 గంటల్లో సిటీకి పెద్ద సీనుంది అని థామస్ చెప్తాడు. థామస్ అంచనా వేస్తే అది పక్కాగా జరుగుతుందని విట్కు తెలుసు. అందుకే వెంటనే తన టీంలో ఒకడైన ఏజెంట్ ఎకిల్స్ను బాబ్ మీద నిఘా పెట్టడానికి పంపిస్తాడు. థామస్ చీఫ్కి థ్యాంక్స్ చెప్పి అప్పటికే చర్చ్ పైకప్పు మీద వెయిట్ చేస్తున్న తన గర్ల్ఫ్రెండ్ స్టార్మీని కలవడానికి వెళ్తాడు. స్థలం క్లియర్ అయినప్పుడు వారు ఒకరితో ఒకడు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ సడన్గా బాబ్ ఫుల్ కోపంతో థామస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్మీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాని థామస్ ఆమెను వెంటనే అక్కడి నుండి ఎస్కేప్ అవ్వమని చెప్పాడు. ఎందుకంటే బాబ్ చుట్టూ ఆ భయంకరమైన బోడాక్స్ ముసిరాయి. అదృష్టవశాత్తు వారిద్దరూ బ్యాక్ డోర్ నుండి బయటపడ్డారు. బాబ్ మాత్రం పిచ్చివాడిలా వస్తువులన్నీ పగలగొడుతూ రచ్చచేశాడు. థామస్ మరియు స్టార్మీ స్కూటర్ మీద దూసుకుపోతూ దారిలోనే చీఫ్ విట్కి మ్యాటర్ అంతా అప్డేట్ చేశారు. విట్ తన పర్సనల్ లైఫ్లో బిజీగా ఉన్నా సిచ్యువేషన్ సీరియస్ అని అర్థం చేసుకుని తన టీంను పంపాడు. కానీ పోలీసులు వెళ్లేసరికి అక్కడ ధ్వంసమైన చర్చ్ తప్ప బాబ్ గాడి అడ్రస్ గానీ కనీసం వాడి ఫింగర్ ప్రింట్స్ గానీ దొరకలేదు. అయినా సరే చీఫ్ ఈ కేసును వదలకూడదని ఫిక్స్ అయ్యాడు. థామస్ మరియు స్టార్మీ ఒక రెస్టారెంట్లో డిన్నర్ డేట్కి వెళ్లారు. అక్కడ థామస్ ఫ్రెండ్ ఎజ్జీ వచ్చి తను ఆర్డర్ చేసిన ప్యాకేజీని ఇచ్చాడు. అందులో థామస్ తన సేఫ్టీ కోసం తయారు చేయించుకున్న ఒక ఐరన్ ప్లేట్ నెక్లెస్ ఉంది. తన ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోతాయనే భయంకరమైన విజన్ రావడంతో ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్యాకేజ్ తీసుకుని వెళ్తుండగా థామస్కు మళ్లీ ఒక వింత వైపు తగిలింది. తన శక్తులు అతన్ని బౌలింగ్ అల్లే వైపు లాగుతున్నాయి. ఇది చూసి స్టార్మీ భయపడింది. ఎందుకంటే థామస్ ముందస్తు దృశ్యం నిజం కాబోతోందని ఆమెకు అర్థమైంది. థామస్ మాత్రం అక్కడ ఎంప్లాయీస్ గ్రీన్ యూనిఫామ్సే వేసుకుంటారు, రెడ్ కాదు, సో చిల్లంబు అని ధైర్యం చెప్పాడు. కానీ తీరా లోపలికి వెళ్లాక చూస్తే అందరూ రెడ్ యూనిఫామ్స్లోనే ఉన్నారు. షాక్ అయిన థామస్ వెంటనే విట్కి ఫోన్ చేయగా అతను ఏజెంట్ వార్నర్ను పంపాడు. వార్నర్కు థామస్ అంటే పడదు. అతని శక్తుల మీద అసలు నమ్మకమే లేదు. వార్నర్ ప్రశ్నలడుగుతుంటే స్టార్మీ తన తెలివితేటలతో అతన్ని మాటల్లో పెట్టి అక్కడి నుండి థామస్ను సేఫ్గా తీసుకుని బయటకొచ్చేసింది. కానీ బాబ్ అసలు ప్లాన్ ఏంటో థామస్కు ఇంకా క్లారిటీ రాలేదు. అతనికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తర్వాత థామస్ వయోలాతో మాట్లాడించాడు. అతను ఎల్లీ గురించిన కలలు గుర్తు చేసుకున్నాడు మరియు మరింత తెలుసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను వయోలాను ఆమె కల గురించి అడిగాడు. బౌలింగ్ యాలీ చుట్టూ మృతదేహాలను, రక్తంతో కప్పబడిన నేలను చూశానని వివరించింది వయోలా. ఈ దృశ్యాన్ని గుర్తు చేసుకొని కూడా వయోలా భయపడింది. ఇప్పుడు ఆమె ఆ మృతదేహాల్లో ఒకడని భావించింది. తనకు, తన కూతుర్లకు ప్రాణాలకు భయపడి ఆమె ఊపిరి పీల్చుకుంది. తన కూతుర్లను తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపొమ్మని థామస్ అదలకి సలహా ఇచ్చాడు. వయోలా అంగీకరించింది. అమ్మాయిలను సిద్ధం చేయడానికి వెళ్ళింది. కానీ తర్వాత థామస్ ఇంట్లోకి మరిన్ని బాడ్కిన్లు ప్రవేశించడాన్ని గమనించాడు. వయోలా పిల్లలను రక్షించడానికి వయోలా తన కూతుర్లతో సురక్షితంగా ఇంటి నుండి బయల్దేరే వరకు జీవులను చూడనట్లుగా నటించాడు థామస్. థామస్ మరియు స్టార్మీ ఇంటికి తిరిగి నడవడం ప్రారంభించారు. అకస్మాత్తుగా రోడ్డు దగ్గర ఎవరో అరుస్తున్న శబ్దం వారు విన్నారు. ఏం జరిగిందో చూడ్డానికి థామస్ వెంటనే వెళ్లాడు. లిసెట్ అనే అమ్మాయిని 2 కుక్కలు వెంబడిస్తున్నట్లు అతను చూశాడు. ఆమె వీలైనంత వేగంగా పరిగెత్తింది, కానీ కుక్కలు ఆమెను పట్టుకుని ఆమెపై క్రూరంగా దాడి చేశాయి. థామస్ కొంచెం లేటుగా వచ్చాడు. ఆ తర్వాత కెవిన్ అనే వ్యక్తి తుపాకీతో వచ్చి కుక్కలను కాల్చాడు. వాటిని నిశితంగా గమనించిన థామస్ అవి బాబ్ ఇంట్లో ఉన్న కుక్కలని గ్రహించాడు. అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చిన వెంటనే విట్ తన బృందానికి బాబ్ను కనుగొని కెవిన్ను విచారణకు తీసుకెళ్లమని ఆదేశించాడు. ఆ తర్వాత అతను థామస్ మరియు స్టార్మీని ఇంటికి వెళ్లమని చెప్పాడు. కానీ వెళ్లే ముందు థామస్ తన ఇనుప ట్యాగ్ నెక్లెస్ను వెట్కి ఇచ్చాడు. ఆ పోలీస్ అధికారికి అది ఇంకా అవసరమని భావించాడు. కొద్దిసేపటి తర్వాత థామస్ స్టార్మీని దింపి తన అపార్ట్మెంట్కు వచ్చాడు. నేలపై పడి ఉన్న తుపాకీని అతను చూశాడు. ఎవరో తన ఇంట్లోకి చొరబడ్డారని అతను గ్రహించాడు. కానీ తర్వాత బాబ్ మృతదేహాన్ని తన బాత్టబ్లో కనుగొన్నాడు. అతను చనిపోయి చాలా గంటలైంది. అతన్ని ఉద్దేశపూర్వకంగా అక్కడికి తీసుకువచ్చినట్లు అనిపించింది. అప్పుడే థామస్కు అర్థమైంది, బాబ్ ఆత్మ చర్చిపై దాడి సమయంలో థామస్ను అనుసరిస్తోందని. అందుకే అక్కడ వేలిముద్రలు దొరకలేదు. మరియు బాబ్ను చంపిన వ్యక్తి ఇప్పుడు థామస్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిస్థితిలో పోలీసులకు ఫోన్ చేసినా తననే దోషిగా పరిగణించి అరెస్ట్ చేస్తారని థామస్కు తెలుసు. అందువల్ల మృతదేహాన్ని ఒక గుడ్డతో కప్పి నగరంలోని పాత పాడుబడిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
వెళ్ళాడు. ఈలోగా విట్ సాయంత్రం తన భార్యతో గడుపుతుండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అది థామస్ అని భావించి దానిని తెరవడానికి వెళ్ళాడు. కాని అప్పుడు ఒక అపరిచితుడు అతని ఛాతీపై అనేకసార్లు కాల్చి అతన్ని నేలకే పడేశాడు. ఆ తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి పారిపోయాడు. మరియు విట్ భార్య వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసింది. థామస్ బాబ్ మృతదేహాన్ని ఫ్యాక్టరీలో దాచిపెట్టాడు. విట్ దాడి గురించి తెలుసుకున్నప్పుడు అతను అతని కోసం వెతకడానికి వెళ్ళాడు. అతను ఆస్పత్రికి పరుగెట్టాడు. అక్కడికి చేరుకోగానే విట్ భార్య అతన్ని కౌగిలించుకుని నీవల్లే తన భర్త ప్రాణం కాపాడబడింది అని చెప్పింది. అప్పుడు విట్ భార్య థామస్కు ఇనుప ప్లేట్ నెక్లెస్ను చూపించింది. దానిలో 2 బుల్లెట్లు మిగిలి ఉన్నాయని, కాని ఒకటి నెక్లెస్ను దూర్చిందని, వైద్యులు విట్ను కాపాడ్డానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వివరించింది. ప్రజలు ఒక్కొక్కరుగా చంపబడుతున్నారని, ఇప్పుడు అతని స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని థామస్ గ్రహించాడు. వీటన్నింటికి మధ్య సంబంధాన్ని అతను త్వరగా కనుగొనవలసి వచ్చింది. ఎందుకంటే బాబ్ ఫైల్లోని తేదీ నిన్నటిది. కాబట్టి ఏమి జరగబోతోందో రేపు జరుగుతుంది. వాట్ సహాయం లేకుండా థామస్ స్వయంగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు పోర్టల్ కోసం వెతకడానికి బాబ్ ఇంటికి తిరిగి వెళ్లాడు. కంప్యూటర్ను తనిఖీ చేసినప్పుడు అతను దెయ్యాల జీవులు మరియు నెక్లెస్ గురించి అనేక పేజీలను కనుగొన్నాడు. బాబ్ చేతబడి చేయడం నేర్చుకుంటున్నాడని మరియు బహుశా అందుకే బోడాక్స్ అతన్ని కనుగొన్నాడని ఇది వెల్లడించింది. ఇప్పటివరకు వారు అతన్ని చాలా పెద్ద ప్రణాళిక కోసం ఉపయోగిస్తున్నారు. కాని ఇప్పుడు బాబ్ చనిపోయాడు కాబట్టి జీవుల తదుపరి కదలిక ఏమిటో థామస్కు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి అతను ఇంటిని మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. రిఫ్రిజిరేటర్ తెరిచిన థామస్ మానవ వేళ్లను చూసి భయపడి లోపలికి వెళతాడు. అతను తలుపు మూసుకోగానే బాబ్ దెయ్యం అతని పక్కనే కనిపిస్తుంది. అతని ఛాతీలో బుల్లెట్ గాయముంది మరియు ఇప్పుడు అతను థామస్పై దాడి చేయటం ప్రారంభించాడు. కాని అతని ఆత్మ థామస్కు హాని కలిగిస్తోంది. అది అతన్ని చేరుకోలేకపోయింది. అయినప్పటికీ ఆ ఆత్మ తన శక్తిని ఉపయోగించి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని థామస్ పైకి విసిరేయటం ప్రారంభించింది. చాలా కష్టంతో థామస్ కిటికీలోంచి దూకాడు. బాబ్ స్టవ్ నుండి గ్యాస్ లీక్ను ప్రారంభించడంతో ఇల్లు మొత్తం పేలిపోయింది. అయితే థామస్ దీని గురించి వింతగా ఏదో గమనించాడు. బాబ్ను వ్యాట్ కాల్చిన ప్రదేశంలోనే కాల్చి చంపాడు. వారిద్దరినీ ఒకే వ్యక్తి దాడి చేశాడని ఇది అతనికి నమ్మకం కలిగించింది. కాబట్టి అతను బాబ్ శరీరాన్ని తిరిగి పరీక్షించడానికి పాత ఫ్యాక్టరీకి తిరిగి వచ్చాడు. దుర్వాసన మధ్య అతను బాబ్ శరీరంపై POD అనే ఇనీషియల్స్ ఉన్న టాటూను కనుగొన్నాడు. ఇది థామస్కు వెర్నర్ టాటూను గుర్తుచేసింది. POD లేదా ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ అనేది దెయ్యాన్ని ఆరాధించే వ్యక్తుల సమూహం అని అతను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు మరొక క్లూతో థామస్ వార్నర్ను కనుగొనడానికి బయలుదేరాడు. కాని అతని శక్తులు అతన్ని నేరుగా స్టోర్మీ ఐస్ క్రీం దుకాణంలో పనిచేసే మాల్లోకి ఆకర్షించాయి. తన స్నేహితురాలికి ప్రమాదముందని గ్రహించిన థామస్ వెంటనే మాల్లోకి ప్రవేశించి భద్రతా గదికి వెళ్లి దారిలో బేస్బాల్ బ్యాట్ తీసుకున్నాడు. కంట్రోల్ రూంకు చేరుకోగానే తుపాకీతో ముసుగు ధరించిన ఒక వ్యక్తి పారిపోవడం ప్రారంభించాడు. అయితే థామస్ అతని తలపై బలంగా కొట్టి అతన్ని పడగొట్టాడు. ముసుగు తొలగించడం వల్ల ఆ వ్యక్తి విట్ ఏజెంట్ అక్లెస్ అని తేలింది. అతను ఈ మొత్తం పథకంలో వారి శత్రువులతో సంబంధం ఉండి ఉండవచ్చు. థామస్ తుపాకీని తాకినప్పుడు అతను గత దర్శనాలని చూశాడు. ఇప్పుడు అతను దాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. పోలీస్ చీఫ్ని కాల్చి చంపింది అతనే. వెర్నర్ మరియు బాబ్లతో కలిసి మొత్తం ప్లాట్ను ప్లాన్ చేసింది అతనే. అప్పుడు వాళ్లు ముగ్గురూ డెవిల్ను శాంతింపజేయడానికి ఈ చిన్న పట్టణంపై భారీ దాడికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వారికి తెలియకుండానే ఈ ముగ్గురూ బోడాక్స్ ప్రభావంతో వ్యవహరిస్తున్నారు. అతని ఏకైక ఉద్దేశం మానవ ప్రపంచంలో గుమిగూడి వీలైనంత మందిని చంపడమే. కాని థామస్ బాబ్ను వెంటాడటం ప్రారంభించినప్పుడు అదే పోలీస్ వారి ప్రణాళికలోని మరిన్ని రహస్యాలను అతను వెల్లడించకుండా నిరోధించడానికి అతన్ని చంపాడు. లిసెట్ అక్లెస్ స్నేహితురాలు మరియు దాడికి సంబంధించిన ఫోటోలు చూసిందుకే మరణించింది. అందుకే పోలీస్ ఆమెను తీవ్రంగా కొట్టి ఆమెను స్పృహలో కోడేలా చేసింది. ఆ తర్వాత వెర్నర్ ఆమెను చంపడానికి బాబ్ కుక్కలను పంపాడు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ దాడి ఎక్కడ జరగబోతోంది మరియు దాన్ని ఎలా ఆపాలి? కాబట్టి థామస్ వెర్నర్ను కనుగొనడానికి బయలుదేరాడు. కాని అలా చేసే ముందు అతను స్టార్మీని అప్రమత్తం చేయాలని అనుకున్నాడు. అప్పుడు అతను కొంతమంది బౌలింగ్ అల్లే ఉద్యోగులు భోజనానికి మాల్లోకి వస్తున్నారని మరియు వియోలా తన కుమార్తెలతో వచ్చిందని చూశాడు. అప్పటినుండి వింతగా ఏమీ జరగనందుకు తాను తిరిగి వచ్చానని ఆమె థామస్తో చెప్పింది. ఇవన్నీ కలిపి థామస్ భయంకరమైన సత్యాన్ని గ్రహించాడు. దాడి మాల్ లోపల జరగబోతోంది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అతను వియోలా మరియు ఆమె కుమార్తెలను వెళ్లమని చెప్పి వెర్నర్ను స్వయంగా వెతకడానికి వెళ్లాడు. అకస్మాత్తుగా పై రూపంలో ఒక పెద్ద పోర్టల్ తెరుచుకుంది. ఆ సంఘటన స్థలం నుండి డజన్ల బోడాక్స్ బయటికి వచ్చి జరగబోయే దాడిని గమనించడానికి మాల్ అంతటా వ్యాపించారు. కొద్దిసేపటి తర్వాత థామస్ ఒక ఆయుధమైన వ్యక్తి అందరిపై దాడి చేస్తున్నాడని ఒక మహిళ అరుపు విన్నాడు. భయాందోళనకు గురైన ప్రజలు నిష్క్రమణల వైపు పరుగెత్తడం ప్రారంభించారు. కాని భద్రతా గదిలోని ఒక మెకానిజం సక్రియమై అన్ని తలుపులను లాక్ చేసింది.
అప్పుడు ముసుగు ధరించిన మరొక వ్యక్తి తుపాకీ తీసి స్టోర్మీ ఐస్ క్రీం దుకాణం సహితం ప్రతిచోటా కాల్పులు జరపడం ప్రారంభించాడు. అతన్ని వెర్నర్ అని పొరబాడించిన థామస్ అక్లెస్ తుపాకీని పట్టుకుని కాల్పులు జరిపిన వ్యక్తి వైపు పరుగెత్తాడు. తుపాకీలో 4 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. అతని మొదటి 2 బుల్లెట్లు తప్పిపోయాయి, కానీ మూడవది కాల్పులు జరిపిన వ్యక్తి భుజానికి తగిలింది. ఇంతలో బోడాక్స్ థామస్ను స్టాప్ చేయడానికి చుట్టూ గుమిగూడటం ప్రారంభించారు. కానీ అతను ఇంకా ఆగలేదు. అతను కాల్పులు జరిపిన వ్యక్తి ముందు ఉన్న వెంటనే థామస్ అతనిపై నేరుగా గురిపెట్టి అతన్ని చంపాడు. తర్వాత స్టార్మీ గురించి ఆలోచించి అతను ఐస్ క్రీం దుకాణం వైపు పరిగెత్తాడు. అప్పుడు అతను పూర్తిగా క్షేమంగా ఉన్న స్టార్మీని చూశాడు. ఆమె క్షేమంగా ఉండడం మరియు ధ్వనించడం థామస్కు అపారమైన ఉపశమనం కలిగించింది. కానీ అప్పుడు లిసెట్ ఆత్మ అతని ముందు ప్రత్యక్షమయ్యింది, మరియు పెన్నీలాగే ఆమె కూడా నోరు జారింది. కానీ థామస్ ఇంకా ముగిసిలేదని గ్రహించాడు. అతను ముసుగులేసుకున్న షూటర్ను వెతకడానికి వెళ్లాడు మరియు వెర్నర్కు బదులుగా కెవిన్ను కనుగొన్నాడు. కుక్కలను చంపి కొన్ని రోజుల క్రితం బాబ్ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చిన వ్యక్తి ఇతనే. ఆ తర్వాత థామస్ లిసెట్ ఆత్మను అనుసరించాడు. అది అతన్ని పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లింది. కార్గో తలుపు లాక్ చేయబడిన ట్రక్ ఆగి ఉన్న చోట. కాబట్టి థామస్ ఒక మాల్ ఉద్యోగిని సహాయం అడిగాడు. ఇద్దరూ కలిసి రంపంతో లాక్ తెరిచి ట్రక్ తలుపు తెరిచారు. వారికి అనేక ఇంధన బ్యారెళ్లు మరియు వాటి మధ్య ఒక టైం బాంబు ఉన్నట్లు కనిపించింది. ఉద్యోగి త్వరగా అందర్నీ ఖాళీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ వెర్నర్ కనిపించి ఆ వ్యక్తిపై తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే థామస్ తలుపు మూసుకుని ట్రక్ క్యాబిన్ వైపు పరిగెత్తాడు. అయితే వెర్నర్ కాల్పులు కొనసాగించాడు మరియు ఒక బుల్లెట్ అతన్ని దూసుకుపోయింది. గాయాలున్నప్పటికీ థామస్ వాహనంలోకి వెళ్లి మాల్ నుండి వేగంగా పారిపోయాడు. కానీ వెర్నర్ వదులుకోవడానికి నిరాకరించి విండ్షీల్డ్ ద్వారా కాల్పులు జరిపాడు. థామస్ భుజానికి తగిలింది. థామస్ విపరీతంగా రక్తస్రావం అవుతోంది. కానీ వృధా చేయడానికి సమయం లేదు. అతను వాహనాన్ని నగరం నుండి మరింత దూరం వేగవంతం చేశాడు. ఇంతలో వెర్నర్ బోడాక్స్ను నియంత్రణగా ఉపయోగించి తలుపుకు అత్తుకుని విండోకు చేరుకుని థామస్ వైపు తన తుపాకీని గురిపెట్టాడు. థామస్ త్రుటిలో తప్పించుకున్నాడు. తర్వాత వెర్నర్ తలుపు తెరిచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ థామస్ కదులుతున్న ట్రక్కు నుండి రోడ్డుపైకి దూకాడు. వెర్నర్ ట్రక్కును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వాహనం వంతెనను ఢీకొట్టి బాంబు పేలి వెర్నర్ మరియు అతని సహచరులు మరణించారు. థామస్ నేలపై అస్పృహలో కుప్పకూలిపోయాడు. చివరికి అతను పౌరులను మరణం నుండి రక్షించాడు. కొన్ని గంటల తర్వాత అతను ఆస్పత్రి మంచంపై మేకొన్నాడు. అక్కడ స్టార్మీ అతన్ని కనుగొంది. అతను క్షేమంగా ఉండడం చూసి ఆమె చాలా సంతోషించింది. కొద్దిసేపటి తర్వాత విట్ భార్య వచ్చి అతని గాయాలకు చికిత్స చేయమని నర్సును అడిగింది. థామస్ పరిస్థితి క్రమంగా మెరుగుపడింది మరియు అతను మొత్తం ప్రాంతంలో హీరో అయ్యాడు. ఆస్పత్రి వెలుపల జనసమూహం గుమిగూడింది మరియు దర్యాప్తు ముగిసిన తర్వాత లిసెట్ మరణానికి మరియు మాల్ లోపల దాడి ప్రయత్నానికి వెర్నర్ అక్లెస్ మరియు బాబ్ బాధ్యులుగా నిర్ధారించబడ్డారు. మరుసటి రోజు థామస్ ఆస్పత్రి నుండి స్టార్మీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏమీ పట్టించుకోకుండా థామస్ స్టార్మీతో కొన్ని ప్రశాంతమైన క్షణాలు గడపాలనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత చీఫ్ విట్ తన భార్య మరియు వియోలాతో కలిసి అతన్ని సందర్శించి, "నువ్వు స్టార్మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్నావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు" అని చెప్పాడు. కాని థామస్ ఏమిటి సమస్య అని అడిగాడు. అప్పుడు విట్ ఒక బాధాకరమైన సత్యాన్ని వెల్లడించాడు. థామస్ ఈ సమయంలో ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. వాస్తవానికి స్టార్మీ మాల్ దాడుల్లో మరణించింది. ఇప్పుడు అతను చూస్తున్నది కేవలం ఒక ఆత్మ. థామస్తో తన సంబంధం కారణంగా ఇతర ప్రపంచానికి వెళ్లలేకపోయింది. ఆమె కౌంటర్ నుండి లేవటం చూసిన క్షణంలోనే నాకు నిజం తెలిసింది అని థామస్ అన్నాడు. కాని తన జీవితంలోని ప్రేమను కోల్పోవడాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా లేడు. విట్ స్టార్మీని వదిలేయాలని అతన్ని ఒప్పించాడు. చివరికి థామస్ ఒప్పుకున్నాడు మరియు ఇద్దరూ చివరిసారిగా ముద్దు పెట్టుకున్నారు. స్టార్మీ మాట వినబడకపోయినా ఆమె థామస్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. మరియు థామస్ కూడా ఇలా అన్నాడు, "నేను నిన్ను మళ్లీ కనుగొంటాను, సోదట్ నేను నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలను" అని. దీనితో సంతోషంగా స్టార్మీ వెళ్లిపోయింది. ఆమె ఆత్మ సీతాకోక చిలుకలుగా రూపాంతరం చెంది గాలిలో కరిగిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.